వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో భాగంగా పలు అంశాల మీద ఆయన సుదీర్ఘంగా మాట్లాడడం జరిగింది. అందులో భాగంగా ఒక అంశంగా మావిగన్ అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నారని, మావిగన్ వల్ల చంద్రబాబు గారికి బీపీ పెరుగుతోంది అంటూ జగన్మోహన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఆ ప్రెస్ మీట్లోని అంశాల మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర లత గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే అండి. నమస్తే. జగన్మోహన్ రెడ్డి కొన్ని అంశాల మీద నిన్న మాట్లాడుతూనే ఒక అంశంలో మావిగన్ అంటే ఇప్పుడు చంద్రబాబు గారు భయపడుతున్నారని, మావిగన్ పేరు ఎత్తితేనే చంద్రబాబు గారికి బీపీ పెరుగుతోంది అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? జగన్మోహన్ రెడ్డి నిన్న పెట్టిన మనం మీటింగ్ చూస్తే, ఆయన పెట్టిన ప్రెస్ మీట్ చూస్తే కానీ ఏదో తేడా కనపడుతుంది. ట్రీట్మెంట్ సరిగా జరిగినట్లేదు. లండన్ నుంచి కొత్తగా వచ్చారు, వచ్చిన వెంటనే ఎక్కడో ట్రీట్మెంట్ తేడా కొట్టినట్టుంది. ఓకే, ఇప్పటికే చంద్రబాబు గారికి 76 సంవత్సరాలు దాటిని, నెక్స్ట్ రాబోయేటువంటి ఎన్నికల నాటికి 80 సంవత్సరాలు అవుతాయి, ఇంకా పోటీ చేసేటువంటి పరిస్థితి ఉండదు అన్నట్లుగా ఆయన వయసును ప్రస్తావించేటువంటి ప్రయత్నం కూడా జగన్మోహన్ రెడ్డి చేశారు. దీన్ని ఎలా చూడాలంటారు? అదేనండి, ఇప్పుడు అతను మాట్లాడిన మాటలకి అక్కడ ఏది కూడా పొంతం లేకుండా ఉంది. ఆయన ట్రీట్మెంట్, నేను అనేది అందుకనే ఆ ట్రీట్మెంట్ ఎక్కడో తేడా కొట్టిందని అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన నిన్న మాట్లాడిన మాటలు చూడండి, అంటే తాతను గురించి, తండ్రిని గురించి, ఇంకా చిన్నాన్న గురించి చాలా బాధపడ్డాడు. అంటే ఇన్ని సంవత్సరాలు ఆ బాధ అనేది, చిన్నాన్న మీద బాధ లేదు, తండ్రి మీద చచ్చిపోయి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, తండ్రి మీద బాధ ఈ రోజు బయట పెట్టాడు. అంటే అవసరాని కోసం ఎవరైనా వాడుతాడు. ఇంకా వేరే ఇంకొక అడుగు ముందుకు, నా తాతను చంపింది టీడీపీ నేతలే, నా తండ్రి చావు మీద ఇప్పటికీ నాకు అనుమానాలు ఉన్నాయి, టీడీపీ ప్రభుత్వ హయాంలోనే మా బాబాయ్ హత్య జరిగింది అంటూ, అంటే గొడ్డల పార్టీ ఎవరిది, అలాగే గన్ కల్చర్ ఎవరిది అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేశారు. ఇంతకీ గొడ్డల పార్టీ ఎవరిది అంటారు? జగన్మోహన్ రెడ్డిది. ఆలోచించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా గొడ్డల పార్టీ అదే అనేది మేము చెప్పాల్సిన అవసరం లేదు, మేము టీడీపీ వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. షర్మిల గారు చెప్తున్నారు, సునీత గారు చెప్తున్నారు, వాళ్ళే చెప్తున్నారు కదా. నువ్వు వాళ్ళను చూద్దాం, వాళ్ళని మాట్లాడండి, వాళ్ళతో చెప్పండి. మా చిన్నాన్నని, అసలు సునీతని పక్కన పెట్టుకొని మా చిన్నాన్నని చంపింది ఎవరు అని అడిగితే తనే చెప్తుంది. అంతే కదా, మీ ఇద్దరు కూర్చొని మాట్లాడండి, మీడియాని పిలిపించుకోండి, అప్పుడు చెప్తారు సమాధానం. మీరా మాట్లాడేది? ఇంకొకటి, ఇంకో అడుగు ముందుకేసి బాబు గారి గురించి మాట్లాడటం. ఈయన పెద్ద చరిత్ర సృష్టించారు పరిపాలనలో. అంటే నిజమే అది. ఎందుకంటే పిచ్చోడి చేతిలో రాయి లాంటిదిగా తయారైంది 5 ఏళ్ళు. తుగ్లక్ పరిపాలన ఎలా ఉండేదో తెలియదు, కానీ ఆ తుగ్లక్ను మనం చూసేశారు ప్రజలు ఆంధ్రప్రదేశ్లో. సో ఓకే, ఇట్లాంటి తరుణంలో నిన్న మాట్లాడిన మాటలు ఎలా అనిపించాయంటే, అంటే నారా చంద్రబాబు నాయుడు గారిని హార్ట్ అటాక్ వచ్చేస్తుంది, బీపీ పెరిగిపోతుంది. ఆయన బీపీ షుగర్లు ఏమి పెద్ద అట్లా లేవు, కానీ నీకే బీపీలు పెరిగిపోయి చాలాసార్లు టీవీలు పగలగొట్టిన రోజులు చాలా ఉన్నాయి. సో నువ్వు ఎలాంటి బూతులు తిట్టించాలనే దానికి ట్రైనింగ్ ఇచ్చావు 5 ఏళ్ళు. అంటే నీ అధికారం ఉండింది కాబట్టి ఆ ట్రైనింగ్ తీసుకొని మాట్లాడిన వాళ్ళు కొడాలి నాని కావచ్చు, నేను వంశీ కావచ్చు, రోజా కావచ్చు, పేరు నాని కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇష్టానుసారం మాట్లాడారు. కానీ ఈ రోజున మాట్లాడటానికి ఎవరూ లేరు కాబట్టి నువ్వే వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇలాంటి మాటలు, ఆయన చనిపోయే వరకు నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీలో ఎంత భయం ఉందనేది కనపడింది. నిన్న క్లియర్ కట్గా కనపడింది. నీకు భయం కనపడుతుంది. నేను నా జీవితంలో నెక్స్ట్ ఇంకెప్పుడు కూడా సీఎం అవ్వలేననే భయం నీలో ఎక్కువ అయిపోయింది. ఆ భయంతోనే నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది. అంతేగాని అక్కడ నువ్వు ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా ఒక రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడుతున్నట్టయితే అనిపించట్లేదు ఎవరికి. నేను హత్యా రాజకీయాలకు పాల్పడేటువంటి నాయకుడినే అయితే మా తాతని హత్య చేసినటువంటి వారు ఈరోజు స్వేచ్ఛగా తిరగలరా? హత్యా రాజకీయాలుగా నేను ప్రోత్సహించను కాబట్టే వారు ఈరోజు స్వేచ్ఛగా తిరగగలుగుతున్నారు, హ్యాపీగా ఉండగలుగుతున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే వాళ్ళ తాత ఏమి ఒక గాంధీ మహాత్ముడు, జవహర్లాల్ నెహ్రూను, ఇంకొకళ్ళు సుభాష్ చంద్రబోస్ కాదండి. అతను ఫ్యాక్షనిస్ట్. ఓకే, అతను ఒక మైనింగ్ వ్యాపారి దగ్గర పనిచేస్తా ఉన్న గుమస్తా. ఆయన ఆ మైనింగ్ వ్యాపారిని చంపేసి ఆయన దగ్గర ఆయన కాజేసిన
వ్యక్తి రాజారెడ్డి గారు. ఓకే. అంతేగాని ఆయన ఏదో ఖచ్చితంగా ఆయన పెద్ద గొప్ప నాయకుడు, ఆయన చంపేసేస్తే ఆయన మొత్తం దోచుకున్నదంతా కూడా అట్లాగే మైనింగ్ అతన్ని చంపేసేసి అతని దగ్గర దోచుకున్నాడు. ఆయన అందరినీ దోచుకోవటం చేస్తున్నాడు. ఫ్యాక్షన్గా గొడవలు పడుతున్నారు. ఇప్పుడు మీరు ఎప్పుడు కూడా మీరు వినండి, తులసిరెడ్డి గారు లాంటి వాళ్ళు, అంటే ఆయన కాంగ్రెస్ మనం చెప్పుకునేటట్టు టీడీపీ వాళ్ళు కాదు, గతంలో వాళ్ళ నాన్నగారితో పనిచేశారు, రాజారెడ్డి గారిని చూసుంటారు. అట్లాంటి నాయకులు రోసయ్య గారు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా గతంలో కూడా చెప్పారు రాజారెడ్డి రాజ్యాంగం తీసుకురాక అని. అండ్ ఎందుకంటే రాజారెడ్డి రాజ్యాంగం అని అంటే ఏంటంటే ఫ్యాక్షన్ రాజకీయాలు. సో దానిలో చాలామందికి ఒకళ్ళొకళ్ళు చంపుకునేది అనేది వాళ్ళకి ఆనవాయితీ. సో నువ్వు వాళ్ళ మీద నువ్వు చంపావు, ఆ కుటుంబంలో వాళ్ళని ఎంతమందిని చంపారు వీళ్ళు. వేరే ఇప్పుడు ఆయన్ని చంపారనే మాట ఈయన మాట్లాడుతున్నాడు, అదే ఎవరైతే చంపారని అంటున్నారో ఆ కుటుంబంలో ఎంతోమంది కాళ్ళు లేకుండా చనిపోయి ఉన్నారు, ఇప్పటికి కూడా బతికున్నారు. అంటే ఎంతోమంది కూడా కుటుంబాలు వాళ్ళ చంపేసిన ఆ కుటుంబాల్లో వ్యక్తులను చాలామందిని చంపేశారు రాజారెడ్డి గారు. ఇలా కక్ష రాజకీయాలు వాళ్ళకి తెలిసినవే, అట్లా ఒకరికొకరు కొట్టుకోవటం చనిపోవటం అనేది వాళ్ళ తాత హయాంలో జరిగింది. సో మీరు రాజశేఖర్ రెడ్డి గారి దగ్గరికి తీసుకొస్తే, రాజశేఖర్ రెడ్డి గారు హయాంలో తీసుకుంటే ఆయన ఒక సీఎంగా ఉన్నారు, ఒక పౌరాలగుట్టలో హెలికాప్టర్ కూలిపోయింది, ఆయన చంపాల్సిన అవసరం అప్పటికి ఎవరికీ లేదు. అక్కవేళ ఉంటే గింటే అది జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి. ఎందుకంటే ఆ మాట అంటున్నానంటే ఆయన చనిపోయిన తర్వాత లబ్ధి పొందిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే. ఎవరు అక్కడ లబ్ధి పొందాలనుకోలేదు. ఆయన శవాన్ని చూపెట్టి సంతకాల సేకరణ చేసింది ఎవరూ చేయలేదు. షర్మిల గారు చేయలేదు, విజయమ్మ గారు చేయలేదు. సో ఆ ఫ్యామిలీలో చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆ వ్యక్తి నువ్వే కాబట్టి నీకుంటదేమో. సో దాన్ని ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి పేరునో ఇంకొకళ్ళనో తీసుకోవాల్సిన అవసరం లేదు. నారా చంద్రబాబు నాయుడు గారికి ఇన్ని సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తికి ఆయనకి తెలియదా రాజశేఖర్ రెడ్డి గారు చనిపోతే ఆ పార్టీలో మళ్ళీ ఎలక్షన్స్ ఏమి వచ్చేసేవు, ఆ పార్టీలో అప్పటికే ఆయన కాంగ్రెస్ పార్టీలో సీఎంగా ఉన్నాడంటే ఇంకొక వ్యక్తి సీఎంగా వస్తాడు, అంతేగాని ఏది మారిపోయేది ఏమీ ఉండవు. సో అలాంటి వ్యక్తి చంపాల్సిన అవసరం ఏమొస్తుంది, నారా చంద్రబాబు నాయుడు గారికి అవసరం ఏముంటుంది. చనిపోయిన ప్లేస్ పావురాలగుట్టకి రాజశేఖర్ రెడ్డి గారిని చూడటానికి వెళ్లకుండా నువ్వు ఇంట్లో కూర్చుని సంతకాలు సేకరించావు కదా, తండ్రి శవం దగ్గరకు కూడా వెళ్లకుండా, అంటే ఆ అవసరం నీకే ఉంది. ఆ రోజున రాజశేఖర్ రెడ్డి గారు చనిపోవటానికి నువ్వు ఇప్పుడు కుట్ర అంటున్నావు, ఆ కుట్ర నువ్వే చేసావేమో అనిపిస్తుంది ఇప్పుడు ప్రజలకి. ఓకే మేడం, థ్యాంక్ యూ.